హాయ్ అండి అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో మా స్కూల్లో యానివర్సరీ డే ఏ విధంగా జరుపుకున్నామో నేను మీకు ఈ వీడియో ద్వారా చూపించాలి అనుకుంటున్నాను. మన ఛానల్ని ఇంకా ఎవరైనా మీలో సబ్స్క్రైబ్ చేయకపోయిన వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందు రోజు 9 లోపు రమ్మని చెప్తే మా 10th క్లాస్ పిల్లలు 10కి వచ్చారు. ఇక్కడైతే బాయ్స్ అండ్ గర్ల్స్ కూర్చోబెట్టాము. నెక్స్ట్ ఫోటో తీయాలనేసి ఫోటోగ్రాఫర్ అయితే వచ్చేసారు. ఈ లోపల అందరూ కూర్చోబెట్టేశాము. ఫోటో సెషన్ కంప్లీట్ అయిపోతే హెచ్ఎం అండ్ స్టాఫ్ మెంబర్స్ అందరం కూడా స్పీచ్ ఇచ్చి కల్చరల్ యాక్టివిటీస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాము. ఇక్కడైతే అందరం ఫోటో దిగుతున్నాము. తర్వాత హెచ్ఎం అండ్ స్టాఫ్ మెంబర్స్ అందరూ కూడా 10th క్లాస్ ఎగ్జామ్స్ గురించి వాళ్ళకి అవగాహన కల్పిస్తున్నాము. అదేవిధంగా 10th క్లాస్ ఎగ్జామ్స్ ఎలా జరుగుతాయి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేసి ఇక్కడైతే హెచ్ఎం అండ్ స్టాఫ్ మెంబర్స్ అందరూ కూడా చెప్తున్నారు. మా పిఎస్ఆర్ అయితే తల్లి తండ్రి గురువు పాఠశాల యొక్క గొప్పతనం గురించి అయితే చాలా బాగా చెప్పారు. ఇక్కడ ప్రతి ఒక్క స్టాఫ్ కూడా పిల్లలు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ వాళ్ళ హయ్యర్ ఎడ్యుకేషన్ ఏ విధంగా ఉంటుంది, పోటీ ప్రపంచంలోకి ఏ విధంగా మనం ముందుకు వెళ్ళాలి, అదేవిధంగా 10th క్లాస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏ గ్రూప్ తీసుకోవాలి, ఎటువైపు వెళ్తే బాగుంటుంది అనేసి వాళ్ళకైతే అవగాహన కల్పిస్తున్నారు. ప్రతి ఒక్క స్టాఫ్ మెంబర్స్ కూడా పిల్లలకి చాలా చక్కటి అవగాహన కల్పిస్తూ వాళ్ళకి మనోధైర్యాన్ని పెంచే విధంగా మాట్లాడారు. చాలా చక్కగా పిల్లలకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ప్రతి ఒక్కరూ కూడా మాట్లాడారు. స్పీచ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత కొంత టైం ఉంది కదా లంచ్కి అనుకొని కొన్ని కల్చరల్ యాక్టివిటీస్ అయితే ముందుగా వేయించాము. ఈ లోపల కొన్ని కల్చరల్ యాక్టివిటీస్ నేమ్స్ కూడా కవర్ అవుతాయని ముందుగా మా 6th క్లాస్ పిల్లలతో అయితే స్టార్ట్ చేసాము. ఎంత బాగా వేస్తున్నారంటే వాళ్ళు చిన్న పిల్లలు కానీ చాలా బాగా వేస్తున్నారు. కొన్ని కల్చరల్ యాక్టివిటీస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత లంచ్కి టైం అవుతుందని ఇక్కడైతే పిల్లలందరికీ అలాగే వచ్చినటువంటి తల్లిదండ్రులకు కూడా భోజనాలు అయితే ఇక్కడ పెడుతున్నాము.
లంచ్ అయితే కంప్లీట్ అయిపోయింది. పిల్లలందరికీ, తల్లిదండ్రులకి, అలాగే స్టాఫ్ మెంబర్స్ అందరం కూడా తినేసి నెక్స్ట్ కల్చరల్ యాక్టివిటీస్ అయితే స్టార్ట్ చేసాము. 6th to 10th క్లాస్ వరకు ప్రతి ఒక్క బాయ్స్ అండ్ గర్ల్స్ పిల్లలు అయితే చాలా బాగా వేస్తున్నారు. వాళ్ళు ఎప్పుడు నేర్చుకున్నారో కూడా తెలియదు. గ్రూప్ డాన్స్ అయితే ప్రతి ఒక్కరు కోఆర్డినేషన్తో చాలా బాగా వేస్తున్నారు మా పిల్లలైతే. ఒకరిని మించి ఇంకొకరు అని చాలా పోటాపోటీగా అందరూ వేస్తున్నారు. వాళ్ళు ఇచ్చినటువంటి నేమ్స్ ప్రకారం అయితే కల్చరల్ యాక్టివిటీస్ కంప్లీట్ అయిపోయింది. లాస్ట్లో అమ్మాయిలు ఒకవైపు, అబ్బాయిలు ఒకవైపు వేరువేరుగా డాన్స్లు అయితే వేస్తున్నారు. ఇప్పుడు ప్రజెంట్ చదువుతున్న 10th క్లాస్ బ్యాచ్ నేను అపాయింట్మెంట్ తీసుకొని జాయిన్ అయిన సంవత్సరంలో వాళ్ళు అడ్మిషన్ తీసుకొని వచ్చారు. అసలు వాళ్ళు వెళ్ళిపోతున్నారంటే చాలా బాధగా ఉంది. ఎందుకంటే వాళ్ళు 6th క్లాస్లో ఉన్నప్పుడు నేను జాయిన్ అయ్యాను ఆ స్కూల్లో. అంటే ఆ బ్యాచ్ నేను సేమ్ ఇయర్లో మేము ఇక్కడ వచ్చాము ఈ స్కూల్కి. అసలు వాళ్ళు 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు నా ముందే పెరిగిన పిల్లలు. అసలు వాళ్ళు వెళ్ళిపోతున్నారంటే చాలా బాధగా ఉంది. ఎందుకంటే నాకు అంత బాగా కనెక్ట్ అయ్యారు ఈ బ్యాచ్ మాత్రం. ఐ మిస్ యూ టు ఆల్ స్టూడెంట్స్. మీరు ఎక్కడున్నా కానీ చాలా బాగా ఉండాలని, ఆయురారోగ్యాలతో చాలా సంతోషంగా ఉన్నత స్థాయికి వెళ్ళి ఒక మంచి పొజిషన్లో ఉండాలని కోరుకుంటున్నాను. చూసారు కదండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే మీ స్కూల్లో ఒకవేళ యానివర్సరీ డే జరుపుకున్నట్లయితే ఏ విధంగా జరుపుకున్నారో నా కమెంట్స్ బాక్స్లో కమెంట్ చేయండి. ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్.